ఆ కథనం ఇటు తమిళనాడునే కాదు యావత్ భారతదేశాన్ని ఒక్కసారిగా షాక్ గురిచేస్తుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. పోలీసుల చిత్రహింసలకు అక్కడ సెక్యూరిటీ గార్డ్ చచ్చిపోయాడు. ఎంత దారుణం అంటే, మరి ముఖ్యంగా జాతీయ మీడియా కథనాలు చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఒక 27 ఏళ్ల ఒక టెంపుల్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న వ్యక్తిని మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ అండ్ డిస్టర్బింగ్ విజువల్స్, యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఆ విజువల్లో చూడొచ్చు, మీకు బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. ఆ వ్యక్తిని ఒంటి మీద బట్టలు లేకుండా కొట్టినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు పోలీసులుగా చెబుతున్న వాళ్ళు పోలీసులా కాదా కూడా తెలీదు. పోలీసులుగా చెబుతున్న వ్యక్తులు ఆ మనిషిని అక్కడ పట్టుకొని కొట్టి ఒక టెంపుల్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు అజిత్ అనే వ్యక్తి. ఈ అజిత్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హింసించి చిత్రహింసను గురి చేసి చంపేశారు. ఇన్ఫ్యాక్ట్ మద్రాస్ హైకోర్టు ఏమందో తెలుసా? ఇటు డిఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒకటే అంది, మీ సిటిజన్ని, మీ పౌరుణ్ణి, సొంత రాష్ట్రం తన పౌరుణ్ణి చంపేసింది అన్నదంటే అర్థం చేసుకోండి. ఆ మాటల్లో అతగాడికి 40 గాయాలయ్యాయి. ఎంత దారుణం అంటే ఆ 40 గాయాలు ఒకెత్తైతే కనుక అతగాడి నోటిలో, ప్రైవేట్ పార్ట్స్లో చిల్లీ పౌడర్ అంటే కారం అంటాం కదా, గొడ్డు కారం అంటాం కదా, కారం పొడి తన ప్రైవేట్ పార్ట్స్లో, నోటిలో ఎక్కడ కనిపిస్తే అక్కడ అంత దారుణంగా, అంత చిత్రహింసలకు గురి చేసి కాపాడండి, నన్ను వదిలిపెట్టండి, కొట్టద్దు అని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని బతుములాడినా ఆ వ్యక్తిని వదిలిపెట్టలేదు. పోలీసులు కాదు, రాక్షసులు. మళ్ళీ దీనికి కస్టోడియల్గా ఇదెక్కడిదండి? ఇదెక్కడి దారుణం? ఇది ఇంత దారుణమా? మన భారతదేశంలో ఉన్నావా, ఇంకెక్కడైనా ఉన్నామా? ఒక మనిషిని పట్టుకొని ఇంత దారుణంగా చిత్రహింసను గురి చేస్తారా? అది కూడా కస్టోడియల్ మరణం అంటూ చెప్పడం. ఏం దారుణం ఇది? ఎంత దారుణం ఇది? తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతోంది ఈ అజిత్ కుమార్ కస్టోడియల్ మరణం కేసు. తమిళనాడు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి బదిలీ చేసింది. కేసు నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తమిళనాడు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అక్కడ ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. తిరుప్పువనం పోలీస్ స్టేషన్లో కస్టడీలో అజిత్ కుమార్ మరణించాడు అని ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించాలంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ కేసు సివియారిటీ. ఈ ఘటనను ఎవరు సమర్థించడం లేదు. క్షమించరాని చర్య అంటూ కూడా డిఎంకే ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ కేసులో ఇప్పటికే 5 పోలీసుల్ని నిందితులుగా చేర్చారు. కేసు దర్యాప్తులో ఎలాంటి పక్షపాతం ఉండదు అంటే ప్రభుత్వం చెప్పుకొచ్చింది. సిబిఐకి ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేశారు. వీటిని ఖండించడం జరుగుతోంది. కేసు విచారణకు సంబంధించి పూర్తిగా సహకరిస్తామంటోంది. అసలు ఈ ఘటనకు సంబంధించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఆ విజువల్స్ చూడండి. ఒకసారి ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆడియోతో సైతం వినండి దాన్ని. చూసారా అక్కడ ఎవరో ఆ గుడికి సంబంధించి ఒక చిన్న గ్యాప్ దొరికితే ఆ గ్యాప్ నుంచి విజువల్ రికార్డ్ చేశారు కాబట్టి సాక్ష్యాధారాలు దొరికాయి. ప్రశ్నించాల్సిన సందర్భం ఆఫ్ కోర్స్ పోలీసు శాఖ అంటే ఆ రాష్ట్రానికైనా ఈ రాష్ట్రానికైనా ఎవరికైనా గౌరవమే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇదేనా? పోలీసుల తీరు ఇదేనా? ఇది పోలీసుల తీరైతే కనుక తీవ్రంగా ఖండించాల్సిన అవసరమే. వాళ్ళు నిజంగా పోలీసుల ఉన్మాదులా?
అధికారం చేతిలో ఉంటే ఏం చేతులు ఆగవా? వాళ్ళు ప్రస్తుతం పోలీసులుగా చెప్తున్నారు కాబట్టి ఇంత గొంతేసుకొని పడాల్సి వస్తోంది. బహుశా మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దయచేసి ఈ అంశానికి సంబంధించి మిమ్మల్ని ఆందోళనకు గురి చేయడం ఉద్దేశం కాదు. మీరు చూడండి, ఆ స్థానంలో మనము లేకపోతే మనవాళ్ళు ఎందుకు మనం ఉన్నాం అనుకుందాం. ఏం చేస్తాం? ఉడికిపోదు రక్తం, ఉడికిపోదా? కనీసం పక్కన రాయి తీసుకొని టప్మని అనిపించదా? ఎందుకంటే వాళ్ళు పోలీసులు అవునో కాదో తెలీదు. ఒక వ్యక్తి వచ్చి మన మీద దాడి చేస్తుంటే మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండదు? కాపాడుకో మనం. దీన్ని కూడా చట్టం సమర్థిస్తుంది, సెల్ఫ్ డిఫెన్స్ అంటుంది, సెల్ఫ్ డిఫెన్స్లో పరిగణిస్తుంది. అఫ్కోర్స్ అప్పుడు ఆ తర్వాత చట్టాలు న్యాయాలు వాటి పని చేసుకుంటూ పోతాయి. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన దానికి ఏమనాలి? వీళ్ళను ఉగ్రవాదులు అన్న కూడా తప్పులేదు, ఉగ్రవాదులు అనడం తప్పులేదు. ఆ ఉన్మాదం ఇదిగో ఇంకోటి, ఇది తేనే జిల్లాలో జరిగిన క్రూరత్వానికి సంబంధించి దిస్ ఈస్ ఆల్సో డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు ఇక్కడ చూడొచ్చు, పోలీసులు లాఠీలు పట్టుకొని ఆ వ్యక్తిని ఎంత దారుణంగా కొడుతున్నారో చూడండి, కాల్తో తనుతూ. ఏమయ్యా పోలీసులైనా మీరు అసలు మీరు దేనికున్నారో మీకు తెలుసా? అసలు మీ వ్యవస్థ దేనికి ఉందో మీకు తెలుసా? ముందు వీళ్ళని అనాలి. ఇలాంటి వాళ్ళని ఇంకా భరిస్తున్న ఈ భారతదేశాన్ని అనాలి. అవును, మనమే ముందు మాట్లాడుకోవాలి. వీళ్ళు క్వాలిఫై అయిన సందర్భంలో ఫిట్నెస్ ఉండాలి. ఆ తర్వాత ఏమవుతుంది వీళ్ళ ఫిట్నెస్? నేను మెంటల్ ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నా, మిగతా వాడికి ప్రస్తుతానికి పక్కన పెడదాం. వీళ్ళ మెంటల్ ఫిట్నెస్ ఎంత చెక్ చేసుకుంటూ ఉంటారు? ఏమైపోతుంది మెంటల్ ఫిట్నెస్ ఇక్కడికి వచ్చిన సందర్భంలో? మెంటల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు? ఒక మనిషిని కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ, మనుషుల్ని మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అండి. మీరేం పైనుంచి ఊడిపడిన వాళ్ళేం కాదు. మీరు పరీక్షలు రాసొచ్చి మీరు ఒక్కొక్క మెట్టు ఎదిగిన వాళ్లే కదా. ఒక సాధారణ మనిషి గుర్తుపెట్టుకోండి, ఇలా ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్ ఏదైనా ఉందంటే పోలీసు శాఖలో, ఇదే ప్రజలు తిరగబడ్డారంటే మీ లాఠీని మీకే కుక్కుతారు నోట్లో. నేను ఇక్కడితో ఆగుతున్నా, ఇంతకన్నా ముందుకు వెళ్ళను. ఇదే ప్రజలకి తిరస్కారం, ఇదే ప్రజలకు కోపం వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? దాంతోపాటు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకెవరెవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది? పెట్రీషియా, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా ఎవరెవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది? ప్రస్తుతం తమిళనాడు కేసులో కూడా సెన్సేషనల్ గా మారిన కేసు అజిత్ కుమార్ కేసు. ఒకవైపు